गोपाय ददाति देवताभ्यो नमः बाला लक्ष्मी नारसिंहमर्पिताफलसिद्धिरस्तु जय लक्ष्मी नारसिंह स्वामी वारिकी రాజ్యలక్ష్మీ అమ్మవారికి ఇందులక్ష్మీ అమ్మవారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఇక్కడి నుంచి గోవింద నమస్కారం సమర్పయామి వేదాభ్యోన్నో అధీన శివేంద్ర ప్రతిష్ఠితి శతమానం భవతి శతాయ ప్రతిష్ఠితి పంచాదశదాయన ఆయుష్యేంద్ర ప్రతిష్ఠితి గోవింద 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 నాన్న ఏరు బాబు వాడి నెంబర్ చెప్పా. జయ జయ నరసింహ ప్రియభక్త మహాశైలారా, తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా పేరు ప్రఖ్యాతి పొందిన తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మరి ఈ దేవుడి మహిమ వల్ల చాలా మందికి కూడా చాలా కోరికలు నెరవేరి తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో వేసినటువంటి శ్రీ దోళ్లగుట్ట బాలావుకి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణోత్సవాల సందర్భంగా 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు శనివారం నుండి సోమవారం వరకు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నవి. కళ్యాణాలు అనగా మరి ఈ దోళ్లగుట్ట ఈ బాలావుకి లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయం యుక్తంగా ఒక పుట్టలో వెలిశాడు. మరి ఆ పుట్టని ఎంతో మంది కూడా మా దగ్గర దోళ్లగుట్ట అనే పేరు పిలువబడది. ఈ దోళ్లగుట్ట క్షేత్రంలో వెనకటి రోజుల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ బెరగొడ్లు ఆవులు దూళ్లు వేస్తూ ఉండేదట అని మా ఎర్రవరం వారది ఎర్రాద్రిగా పేరు ఉండి ఎర్రాద్రి గారు ఎర్రవరంలో అంటూ ఉండేవారు. మరి స్వప్నంలో కల్లో వచ్చి మహిళలకు చెబితే మహిళల మాటలు ఎవరు నమ్ముతారమ్మా, ఒక పిల్లవాడి రూపంలో బాలుడి రూపంలో వస్తే చెప్పమని చెప్పి పెద్ద మనసు ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞతో ఒక బాబుకి ఒడ్డు మీద దేవుడు వచ్చి ఆగస్టు 2022 ఏకాదశి స్వామివారం నాడు నేను స్వామివారిని బయటికి ఉద్భవించేస్తా అని చెప్పి సాధన చేయించి అందరినీ కూడా పిలవడం జరిగింది. ఆ పిలవడంతో ఏకాదశి నాడు ఉదయం 8:22 గడ్డపారతో స్టార్ట్ అయ్యి ఇదంతా పెద్ద గుట్టలో పుట్ట, ఈ పుట్ట మొత్తం కూడా తోముతూ ఉన్నారు. తోముతూ ఉండేసరికల్లా ఈ పుట్ట సగం తోమిన తర్వాత దేవుడు లేడు మీరు వెళ్ళిపోతారా అంటే ఎమ్మటే నరసింహస్వామి గారి స్తంభం బాలగొట్టుకుని ఎట్లా బయటకు వచ్చాడో గట్టిగా గర్జించి దేవుడు అంటే మీకు ఆశాలశ ఉందా ఉండండి రా అని చెప్పి అందరినీ నీళ్ళ బిందెలు నిమ్మని చెప్పి ఆ నీళ్ళ బిందెలతో పుట్ట మొత్తం కరిగించి ఈ కనబడుతున్న వెండి నామం పెట్టాము. ఆ వెండి నామం లక్ష్మీ నరసింహస్వామి రూపంగా మరి ఇక్కడ శివలింగాకారం కనబడుతూ ఉంది. ఈయన బాలనరసింహ రూపంగా బాలబాలిక సంరక్షణార్థం ఈ కరోనా టైంలో ఉద్భవిస్తూ ఉన్నా అన్నాడు. మరి దక్షిణ భాగంలో వైకుంఠం నుంచి వచ్చాను ఉగ్ర నరసింహస్వామిగా ఎడమ చేతి పక్కన కుడి చేతి పక్కన రాజ్యలక్ష్మి చింతలకి సమేతంగా శంకు చక్రాలు ఆదిశేషుల పడగతో స్వామివారు వెరగొల్లుతూ ఉన్నారు. మరి 10వ తారీఖు 11, 12వ తారీఖు నాడు స్వామివారు పుట్టలో వెలువించాడు కాబట్టి పుట్ట అనగా నాగేంద్ర స్వరూపము. అప్పుడప్పుడు కూడా నాగేంద్ర స్వామి వారు ఈ రంధ్రం నుంచి బయటకు వస్తూ ఉంటాడు. మరి సంతానం లేని వారికి, తర్వాత వివాహం కాని వారికి, ఆయుర ఆరోగ్యాలు బాగున్న వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నట్టయితే వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది. ఆయురారోగ్యాలు ఇచ్చేతలు సుబ్రహ్మణ్య స్వామి 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము. మరి 11వ తారీఖు నాడు నరసింహస్వామి జయంతి, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఉత్సవమూర్తులకి స్వామివారి ముత్యాల పందిరిలో వేద మంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాలతో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం 11వ తారీఖు నాడు జరుగుతుంది. సాయంత్రం పూట అదే రోజు ఇష్టమైన అమ్మవారి కుంకుమార్చన కాబట్టి రాజ్యలక్ష్మి సమేత లక్ష్మి సహస్రనామ కుంకుమార్చన 11వ తారీఖు సాయంత్రం జరగబోతున్నది. అలాగే 12వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి మహాపూర్ణాహుతి, తర్వాత తదనంతరం గ్రామోత్సవ కార్యక్రమం ఉన్నది. కావున ఈ 3 రోజుల్లో కూడా 50 మంది భక్తులు చుట్టుపక్కల వారు ఇదే ఆహ్వానంగా అనుకొని దేవాలయ కమిటీ ట్రస్ట్ వారి తరఫున మీకు
అయ్యగారి రూపంలో తెలియజేస్తూ ఉన్నాము. ఈ 3 రోజుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అక్షంతలు తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపపాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. జై నరసింహ, జై జై నరసింహ, జై బాలావుకు లక్ష్మీ నరసింహ స్వామి వారికి, రాజ్యలక్ష్మీ అమ్మవారికి, చంద్రలక్ష్మీ అమ్మవారికి గోవింద. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సుమంత్ర నమస్తే నమస్తే. మాట్లాడి సన్మానం చేసి పంపించింది. మీకు మా దేవస్థానం తరఫున ఏది కావాలన్నా కూడా నేను సాయం శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామ తల్లికి, పుత్ర హనుమానికి శ్రీరామ్.
శశివర్ణం ఈ పక్క లేరు బాబు దగ్గర దగ్గర పనుడు స్తంభాలు పెట్టాలంటే మార్నింగ్ నీవేమో అమ్మవారికం పెట్టాలంటే అదే మంది ఎత్తులు బొమ్మల ఎత్తులు పని వస్తుంది 2 గులకాలు చేసిపోతే చెప్పిన చాలా పెద్దగా నచ్చింది 30 నెలలు పట్టిద్దండి, ఒక 5-6 నెలలు పట్టిద్దండి. అయిపోయిన తర్వాత మీ కళ్యాణం అయిపోయిన తర్వాత
హైదరాబాద్ తీసుకొని 6-7 హైదరాబాద్ యానం Hari Narasimha, Hari Narasimha, Hari Narasimha, Jaya Narasimha, Hari Narasimha, Jaya Narasimha, Jaya 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 Narasimha, Jaya 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 Narasimha. దానికి అది పెడతారు కదా మార్కింగ్ చిన్న బండితో సహా ఆటోలు ప్రతి ఒక్కరు వచ్చేసేలే తిరిగితే విజయవాడ హైవే ఎక్కి ఆగి వెళ్ళిపోతాం. వచ్చి కలిస్తాను అందరూ ఆల్రెడీ అన్నాళ్ళు బాగుంది
దాంట్లో పోయేది జరగాలి.